బాపట్ల జిల్లా అద్దంకిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిన ఘనత వైఎస్ జగన్దేనని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ విధానం ద్వారా పేదలను నష్టపరిచే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి మోసం చేయడం తగదన్నారు. వైసీపీ హయాంలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి కాక ఇప్పుడు ఆ పనులు నిలిపివేయడం ప్రజలతో మోసం చేసినట్లేనని అశోక్ విమర్శించారు. సమావేశంలో పట్టణ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అపోలో హాస్పిటల్స్కి ఇదే విధానంలో పీపీపీ అనే విధానంలో భూమి కేటాయించడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని మన రాష్ట్రానికి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా 2019, 2020, 2021 మధ్యకాలంలో దాదాపు 2 సంవత్సరాల పాటు యావత్ ప్రపంచాన్నే కరోనా మహమ్మారి ఏ విధంగా అతలాకుతలం చేసిందో మీ అందరికీ తెలుసు. ఆ రోజు మిగిలి ఉన్నటువంటి 3 సంవత్సరాల్లోనే ఈ మెడికల్ కాలేజీలని ముందుకు తీసుకెళ్ళడానికి కార్యరూపణ చేశారు. దానిలో భాగంగా 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్గా ఫినిష్ చేయటము, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక 2 మెడికల్ కాలేజీలు దాదాపు 90 నుంచి 95% వరకు ఫినిష్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం 2024లో గద్దెనెక్కిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ప్రతి మెడికల్ కాలేజీల్లో పనులు ఆగిపోయాయి. ఏదైతే ఇంతకుముందు స్టార్ట్ చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ సీట్స్ వచ్చాయో అది బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ అవుతూ ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ కూడా సాధించడం జరిగింది. ఎన్నో లక్షల కుటుంబాలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ఉపయోగపడుతుంది అది. కానీ మిగతా మెడికల్ కాలేజీల్ని ఏవైతే గవర్నమెంట్ పరంగా రన్ చేయాల్సినవి ఉన్నాయో వాటన్నిటినీ ప్రైవేటైజేషన్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నది. ఆ ప్రైవేటైజేషన్ని వెంటనే ఆపివేయాలని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా ఉద్యమాన్ని, కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో సంతకాలు సేకరించి గవర్నర్ గారికి అందజేసి దాన్ని ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా సహకరించారు. తప్పుడు హామీలు ఇచ్చి ఎవరైతే గద్దెనెక్కారో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాము, ఇన్ని లక్షల మందికి ఉపయోగపడేటువంటి వీటిని ప్రైవేటైజేషన్ వల్ల మీకు ఏం లాభం అవుతుంది? మహా అయితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కొంత పెరుగుతుందేమో, అంతకు మించి ఏమీ జరగదు. కానీ ఇది గవర్నమెంట్ ఆధ్వర్యం